రండి. నీతో కొంచెం మాట్లాడాలి, రా. ఏంటండి? శారదా, ఇక్కడ భూమికి మంగళ స్నానాలు చేయిస్తున్నారా? అక్కడ గగనకు కూడా మంగళ స్నానాలు చేయిస్తున్నారా? మొదలైందండి. దూరపు బంధువులు, చుట్టుపక్కనున్న వాళ్ళు అంతా వచ్చారు. అక్కడ అందరూ ఉన్నారు, నేను తప్ప. శారదా, నా కొడుక్కి దగ్గరుండి మంగళ స్నానాలు చేయించే అవకాశం నాకు లేదు. కనీసం వీడియో కాల్లోనైనా చూద్దాం అనుకుంటున్నాను. నువ్వేం అనుకోకపోతే వీడియో కాల్ చేస్తాను, వాడిని చూపిస్తావా? వాడికి అనుమానం వస్తే అనవసరంగా డిస్టర్బ్ అవుతాడండి. ప్లీజ్ శారదా, వాడిని కనీసం అలా అయినా చూసే అవకాశం నాకు ఇవ్వు ప్లీజ్. నువ్వే ఏదోలా మేనేజ్ చేయి. సరేనండి. చూసారా అండి? శారదా, చూశాను శారదా. నా కొడుకు మంగళ స్నానాలు చూసే అదృష్టం నాకు దక్కింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరుకోండి. మనం మన చేతుల్లో లేని దాన్ని తలుచుకొని ఏడవటం అనవసరం. శారదా, నా బాధ నీకు అర్థం కాదు శారదా. ఎన్నో పిల్లల్ని
దూరం పెట్టిన దుర్మార్గుడిలాగే నా కొడుకు నన్ను చూస్తున్నాడు. కానీ మిమ్మల్ని నేను వదిలేసిన క్షణం నుంచి ప్రతి క్షణం మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని మీ గురించి ఆలోచించేవాడిని శారదా. ఆ ఆలోచనలు నన్ను కాల్చేసేవి. నిజంగా నేను పడ్డ బాధని మాటలో చెప్పలేను శారదా. ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు గతాన్ని తలుచుకొని ఏడ్చినా తిరిగి అది మన భవిష్యత్ అవ్వదు. తిరిగి రాని జ్ఞాపకాలు తలుచుకొని ఏడవడంలో అర్థం లేదు. కరెక్ట్ శారదా. అయినా శుభవాణి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నేను ఇలా ఏడవడం కరెక్ట్ కాదు. కరెక్ట్. నా ఉద్దేశం అది కాదండి. మీ బాధ నాకు అర్థం అవుతోంది. కాకపోతే మీరు ఏడుస్తుండటం ఎవరైనా చూస్తే లేనిపోని గొడవలవుతాయి.